హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈరోజైతే మనం తెల్లాపూర్లో ఉన్నామండి. ఇక్కడ మీకు రాధే సాన్షియా ఉంది కదా, విల్లాస్ ప్రాజెక్ట్. ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్, ట్రిప్లెక్స్ విల్లాస్ దోజర్. సో ఇక్కడ మనకి ఒక ఇన్వెస్టర్ యూనిట్ అయితే సేల్కి వచ్చింది ఇన్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. వెన్ కమింగ్ టు ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇది మనకి కంప్లీట్గా 15 acresలో 130+ విల్లాస్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే విల్లా వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది విత్ 3800 SFTలో ఉంటుంది. సో వితౌట్ గెటింగ్ లెట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి విల్లా అండ్ నేను కమ్యూనిటీ అంతా కూడా చూపిస్తాను. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. రోడ్ అనేది 60 feet వైడ్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మీకు ఇరుకిరుగ్గా అనిపించదు అనమాట. సో యాజ్ యూ ఆల్రెడీ నో, రాధే కన్స్ట్రక్షన్స్ గురించి మీకు అందరికీ బాగానే తెలుసు. సో అందులో మనకు ఒక విల్లా అయితే సేల్కి వచ్చింది. నేను ఇప్పుడు అది మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాధే సాన్షియా ప్రాజెక్ట్ మనకి తెల్లాపూర్లో ఉంటుంది. సరౌండింగ్స్లో మీకు అంతా కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. లివింగ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఇట్స్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్. ఇది మీకు ఇన్వెస్టర్ విల్లా అనమాట, ఇన్ వెస్ట్ ఫేసింగ్. ఈ విల్లాలో నాకు కొంచెం బాగా నచ్చింది ఏంటంటే, ఈ లొకేషన్ వైజ్ చూసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇన్సైడ్ ఈ ప్రాజెక్ట్లో అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ నుంచి మీకు కంచి గచ్చిబౌలి రోడ్ ఉంది కదా, టువర్డ్స్ విప్రో సర్కిల్ ఉంటుంది. అక్కడికి జస్ట్ 5 to 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్కి కూడా సేమ్ జస్ట్ 5 to 10 minutesలోనే ఉంటుంది. కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ నియర్ బై మనకి సరౌండింగ్స్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇది 15 acresలో ఉంటుంది. 130+ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇది ట్రిప్లెక్స్ విల్లా అనమాట. ఇందులో నాకు కొంచెం బాగా నచ్చింది ఏంటి అంటే, రెగ్యులర్గా మనకి విల్లాకి బ్యాక్ సైడ్ వచ్చేసి అంత గ్యాప్ ఉండదు. కానీ ఇందులో వచ్చేసి మీకు విల్లా బ్యాక్ సైడ్ చాలా స్పేస్ ఉంటుంది. అండ్ ఆ విల్లాకి ఈ విల్లాకి మధ్యలో కూడా మీకు ప్లాంటేషన్ అనేది ఉంది. నేను అది కూడా చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మీకు హాల్ ఉంటుందండి. అండ్ ఒక బెడ్రూమ్ విత్ వాష్రూమ్ ఉంటుంది. కిచెన్ విత్ యూటిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి మీకు 2 bedrooms వస్తాయి విత్ బాల్కనీ సపరేట్గా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్కి మీకు 2 doors ఉంటాయి. అండ్ ఇందులో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది విత్ వాష్రూమ్ అనమాట, అటాచ్డ్ వాష్రూమ్ ఫర్ దిస్ బెడ్రూమ్. ఇది మీకు లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుందన్నమాట. సో ఒక బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది మీకు విత్ వాష్రూమ్ అండ్ విత్ బాల్కనీ వస్తుంది. సో ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బాల్కనీ నుండి వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ అంతా కూడా ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా బాగుంది. ప్లాంటేషన్ కూడా ఎక్కువగా ఉంది, గ్రీనరీ ఎక్కువ ఉంది ప్రాజెక్ట్లో. నా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్లో చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తానండి. ఇది వచ్చేసి మీకు టాప్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ విత్ బాల్కనీ ఉంటుందన్నమాట. సో టెర్రస్ వచ్చేసి సపరేట్గా ఉంటుంది. ఇది మీకు బెడ్రూమ్గా వద్దు అనుకుంటే మీరు హోమ్ థియేటర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు టెర్రస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.